సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పటి వరకు మా పిల్లకైతే అక్క వాళ్ళని పరిచయం చేయలే, నాకైతే పరిచయం ఉంది. సో దీనికి పరిచయం చేయడానికే తీసుకుపోతున్నా. ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరు లేరు, ఇక అక్కలతోటి సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ బాండింగ్ పెంచుకునే హ్యాపీగా మంచిగా ఈ అక్కలతో పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఏమో వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమవుతుందో. మౌని అనమాట, తెలుసు మౌని అనమాట, తెలుసు. ఇంకా మీరు వచ్చి ఛానల్ తీసుకొని ఎప్పటి నుండి మాట్లాడుతున్నాం? చాలా ఫీల్ అవుతుంది. ఫస్ట్ నా పాయింట్ ఇంటర్ అయినదా చెప్పు, అరవకుండా. చాలా ఎగ్జైట్ తో వచ్చాను, అక్కల దగ్గర ఉందాం, మంచిగా మాట్లాడదాం. వాళ్ళు అన్ని ఏదో అదే ఆ పిల్ల కాదు, అసలు ఏమనలేదా? మాట్లాడదామా ప్లీజ్ అక్క. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పటి వరకు మా పిల్లకైతే అక్క వాళ్ళని పరిచయం చేయలే, నాకైతే పరిచయం ఉంది. సో దీనికి పరిచయం చేయడానికే తీసుకుపోతున్నా. ఇదే వీడియో అనమాట, చూడండి పూర్తి వరకు. ఇంకొకటి ఏంటంటే, అక్క వాళ్ళు ఎప్పుడు నేను అక్కలను చూడలేదు. జున్ను అక్క, మౌనిక అక్క వీళ్ళందరినీ ఎప్పుడు నేను కలలేదు, ఎప్పుడు చూడలేదు. ఆ బాండింగ్ కూడా ఎలా ఉంటుందా అంటే, ఇప్పుడు వచ్చి నాకు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరు లేరు, ఇక అక్కలతోటి సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ బాండింగ్ పెంచుకునే హ్యాపీగా మంచిగా ఈ అక్కలతో పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఏమో వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమవుతుందో. చూడండి, మా పిల్ల అయితే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. వాళ్ళని పరిచయం చేయమని 3 రోజుల నుంచి చదువుతుంది. ఈ రోజు అయితే తీసుకోవద్దునా, చూద్దాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. సో గైస్, అందరూ అయితే ఆ రూమ్లో ఉన్నారనమాట. చూద్దాం మా పిల్లలు చూడగానే వాళ్ళు ఎట్లా షాక్ అవుతారో. రండి. హాయ్ అందరికి. మా పిల్ల నేను తెలుసుకున్నాను, మా పిల్ల తెలుసుగా, మా పిల్ల మౌని అనమాట, తెలుసు మౌని అనమాట, తెలుసు. ఎట్లుంది అంటే, శ్రీయాన ఛానల్ కి వీడియో కొడుతాం. మా పిల్లకి మీరంటే చాలా ఇష్టం. చెప్పేది నాకు తీసుకోండి. అక్కడ కెమెరా ఎందుకు ఆన్ చేస్తావు? మా పర్మిషన్ లేకుండా మా మీద లాక్ తీయడం ఏంది? సీరియస్ అవ్వకండి. ఫస్ట్ మా పిల్లకి మీరు అంటే ఇష్టం, పరిచయం చేద్దామని తీసుకొచ్చిన. చూడు, మాట్లాడండి. నార్మల్ గా పరిచయం చేయొచ్చు కదా, కెమెరాల ముందు ఎందుకు అంటే శ్రీయాన్న వీడియో కొట్టుకోమన్నాడు మీతో. మీరు టీంలో మాకు తెలియదు, జస్ట్ ఏదో ఒక వీడియో కోసం. అసలు మీరు రావడమే మాకు ఇష్టం లేదంటే ఇంకా మీరు వచ్చి ఛానల్ తీసుకొని ఎప్పటి నుండి ఏంది ఎప్పటి నుంచి ఉంటుందా? మా పిల్లని రీసెంట్ గా ఒక వీడియో పెట్టినాం కదా. నీతో కొట్టిరా? మస్తు మందికి హెల్పింగ్ వీడియోస్ చేసి మస్తు మందిని పెట్టిరు. అందరు ఎస్ఆర్ టీం కాదు కదా. సరే అక్క, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడైతే పెంచుకోవాలనుకుంటారు, ఇప్పటికే వాళ్ళు వెళ్ళిపోతేనే తీసుకోలేకపోతున్నాం. కొత్తగా ఎంకరేజ్ చేసే అంత సిచ్యువేషన్ మాకు మేము చాలా అనిపిస్తుంది. ఇవన్నీ వద్దు, ఆ కెమెరా ఫస్ట్ బంద్ చేసి తర్వాత మాట్లాడాలి. మనం మాట్లాడేది శ్రీరిషి వచ్చినాక మాట్లాడాలి. మాకు ఫోన్ చేసిండు, చెప్పిండు. చెప్పాడు, మాకు చెప్పలేదు బ్రో. తెలుసా, ఇక్కడ ఏం డెసిషన్ జరిగినా, ఎస్ఆర్ టీమ్ లో ఏం జరిగినా అందరు కూర్చొని డెసిషన్ తీసుకొని తర్వాత డిసైడ్ అవుతాం. మీరు మీ పాటికి వచ్చి వీడియోలు కొట్టేసి ఇప్పుడు మేమే ఎలా యాక్సెప్ట్ చేయాలి? మేము శ్రీయాన్నకి రిషాన్నకి చెప్పినాం. సో వాళ్ళు చెప్తే మీకు చెప్పినట్టు బ్రో, నీకు నాకు బాండింగ్ ఉంది, నువ్వు నాకు చెప్పాలి కదా. వాళ్ళతో వీడియోలు కొట్టాను. ఇష్టం లేదమ్మా. ఎందుకు ఇష్టం లేదన్నా? మేము కొత్త బాండింగ్స్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్
అనుకోవట్లేదు అన్న. ఎందుకు వచ్చింది ఫస్ట్ వీడియో స్టార్ట్ అవ్వక ముందు ఏమని చెప్పింది తెలుసా, నాకు ఎవ్వరు లేరు, అక్క లేదు, చెల్లి ఎవ్వరు లేదు, ఫ్రెండ్స్ కూడా బయట లేదు. మీరేమో దీన్ని నెగిటివ్ గా మాట్లాడుతుంది, ఎంత బాధపడుతుంది అక్క. మేము నెగటివ్ గా మాట్లాడట్లే అన్న, ఉన్న జరిగిన సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడుతున్నాం. చాలా ఫీల్ అవుతుంది. ప్రెసెంట్ ఎవరిని టీమ్ లోకి తీసుకోవాలనుకోవట్లే. మేము ఉన్న వాళ్ళం, మాకు చాలన్నా, మాకు బయట వాళ్ళు వద్దు. తనకి ఎలానో ఎవరు లేరో, మాకు కూడా ఎస్ఆర్ టీం తప్ప మాకు ఎవరు లేరు. వాళ్ళకి ఎవరైనా దగ్గర మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డౌన్ అయిపోయి ఇప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అదే పొజిషన్ వాళ్ళు తెచ్చుకోవడం తెలుసా. వీడియోస్ పడి శ్రీపల్ప ఛానల్ లో రిషి నీకు తెలియదేమో అన్న వాళ్ళు ఎంత బాధపడతారు. మీద చాలా అంటే చాలా ఇష్టం ఉంది పాపం. బయట పెట్టుకుందాం. ఇప్పుడు మేము అన్నమా నాకు ఇష్టం లేదు మీతో పోదాం, పబ్బులకి కూడా పోదాం, బయట పెట్టుకుందాం. టీం వరకు వద్దు, ఇప్పటికి ఉన్నాయి చాలు కదా మనకి. మనం బానే ఉన్నాం కదా బయట. మాట్లాడుకుందాం. చాలా తప్పుగా మాట్లాడుతుంది అక్క. తప్పుగా మాట్లాడట్లే అన్న అసలు. కాదు మేము మాకు ఉంటే ఉండాలి కదా. మాకు ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, మాకు మేమే పడసరి ప్లీజ్ అలా అన్నాక ఇప్పుడు మాకు కూడా బయట మంచిగానే ఎవరు తీసుకున్నారు రిషి కదా, వాళ్ళతోనే మాట్లాడండి. మాతో మాట్లాడి మీరు బాధపడద్దు ప్లీజ్. మేమేదో ఇబ్బంది పెట్టినట్టు అవ్వద్దు. అరే ఫస్ట్ కెమెరా ఆపు, మళ్ళీ బ్యాడ్ గా పోతుంది బయటికి. ఎందుకు ఏదిపిస్తుంది, అంత మంచి అడుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, వీడియోలో నేను చూసాను అక్క, చాలా వరకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, నీతో అక్క అని బాండింగ్ తో మంచిగా ఉండాలని నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మీ పిల్లని ఎవరైనా తిట్టిరా, తిట్టలేక ఎవరైనా కొట్టిరా? ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎందుకు? మరి ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నేర్చుకుంటా? బ్లాక్మెయిల్ మీకు అట్లా అర్థమవుతుంది. అది ఎంత ప్రేమతో కింద చెప్పింది అంత ప్రేమతో చెప్తే ఏడ్చుకుంటా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆమె ఏడిస్తే మేము బ్యాడ్ అవ్వాలనా? అసలు మనం డైరెక్ట్ వీడియో పట్టుకొని వచ్చినాం. ఎవరు పెట్టమన్నారు అదే చెప్పు బ్రో. ఫస్ట్ నా పాయింట్ ఇంటదైనదా చెప్పు, అరవకుండా మీరే అదుస్తారు. నేను మంచిగా మాట్లాడుతున్నా అప్పటికి. కింద నాకు అక్క వాళ్ళంటే ఇష్టము, ప్రేమతో వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చాలా ప్రేమతో వచ్చింది. నాకు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరు లేరు, అక్కలతోటి సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ బాండింగ్ పెంచుకుని హ్యాపీగా మంచిగా అక్కలతో సడన్ గా అన్ని మాటలు అంటుంటే ఎట్లా తీసుకుంటారు? ఏది అసలు ఒక మాట నన్ను అమ్మకి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే మీరు ఎంత ఇష్టం ఉంటే, మీరు ఇష్టం ఉందని చెప్పింది, నువ్వు డైరెక్ట్ ముఖం మీద ఇష్టం లేదంటే ఎంత ఫీల్ అవుతుంది అక్క? ఏం ఇష్టం కాదు, మీరు మా టీమ్ లో మాకు మీరు అంటే ఇష్టమే, కానీ టీమ్ వైజ్ గా మీరు మళ్ళీ ఇంట్లోకి రావడం మాకు ఇష్టం లేదు. దీనికి కూడా టీమ్ తోనే మీతో పాటు ఉండాలి అని. అదే అక్క, ఇదంతా వద్దాక పెద్ద ఇదంతా టార్చర్ ఉంది. ఒకసారి శ్రీయాన్న ఫోన్ చేయాలి. లేదక్క మీరు ముఖం మీద అనేది ఒక టీం కాదు, ఒక ఫ్యామిలీ. మాట్లాడు రాబు, కొంచెం దగ్గర నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు మాట్లాడు. అన్న ఎక్కడ ఉన్నారు? ఎవరో టీం ఎవరో కపుల్స్ ని పంపించి వ్లాగ్ చేయమన్నావంట, మాకేం చెప్పలేదా నువ్వు? అవును, నువ్వు ఎస్ఆర్ టీం కపుల్స్ అని ఎవరికి చెప్పారు? మీరు డిసైడ్ అయిపోయారు, మీరు వీడియో పెట్టేశారు. వస్తే మాట్లాడదామని అందరూ ఇక్కడ ఉన్నాం, వీళ్ళు వ్లాగ్ పెట్టుకొని వచ్చేసారు. మీరు చేస్తున్నారన్న, మాకు ఒక మాట కూడా చెప్పలా, మీ పాటికి మీరు వచ్చేసారు. ఆయనేమో నేను శ్రీయన్న చెప్పా అంటాడు, ఇంక మేమెందుకు మళ్ళా డెసిషన్? అవునన్న, మాతో డిస్కస్ చేయకుండా మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్న వాళ్ళకి చెప్పా అంటున్నారు. సరే నువ్వు ఫస్ట్ ఫ్లాట్ లో పైకి రా, వచ్చి మాట్లాడతాం. వీళ్ళు ఏమంటే శ్రీ ఛానల్ నాదంటున్నారు, మేమే అనలా ఇంతవరకు. ఇప్పుడు ఏడవద్దు, అరే ఏడవకు, వాడు వచ్చాక మాట్లాడండి. కాదక్క, మీరు ఎందుకు అసలు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తాం రా, కానీ మాకు ఇప్పుడు మా టీమ్ లో కొత్త తీసుకునేంత లేదు. మీకు అర్థమవుతుందా? ఉన్న సిచ్యువేషన్స్ ని మేము ఏ ప్రాబ్లం వల్ల వచ్చినా తీసుకోలేమురా. అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకుంటాం. మీరే మాకు ప్రాబ్లం. ఒకసారి బయటికి వెళ్ళిపోయావు అనుకో, నీకేదో నచ్చలేదు,
ఏంది శ్రీయన్ వచ్చాడేమో అన్నట్టు చూడుకో. ఏడుస్తుంది, తెలుగు ఇంతకన్నా చూడుకో. వస్తుంది. ఫస్ట్ శ్రీ అన్న రిషన్ వాళ్ళతో మాట్లాడాలి మనం. అంతే మీతో కాదు, ఎందుకంటే మిమ్మల్ని ఏం అంటలేము, మిమ్మల్ని ఎవరు ఇదో శ్రీయన్ వచ్చాడు. ఏంది 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 ఏందిరా? మీరేంది ఎవరా మాడుతున్న ఫోన్ మీరేంది బ్రో మీరు మీ పాటికి మీరు ఇంట్రడ్యూస్ చేసేస్తే ఏడుస్తుంది. మేమేం అనలేదులే మళ్ళీ దానికి అరవకు మమ్మల్ని ఒక అమ్మాయిని అన్నామని నేను అనలే, అందరి డిసిషన్ బ్రో ఇది. బ్రో టీమ్ లో తీసుకోకుండా అంటే మళ్ళీ మీరే బాధపడతారు. మీ పాటికి మీరు ఎట్లా ఇచ్చారు ఒక నెల ఉండేది గిండేది ఏం లేదు, discuss చేయకుండా. ఎందుకు ఏడుస్తున్నావు? అక్కలు చాలా ఎగ్జైట్ తో వచ్చాను. అక్కల దగ్గర ఉందాం, మంచిగా మాట్లాడదాం. వాళ్ళు అన్ని మీరమ్మా. అన్నా, నీకు బోర్ కొడుతుంది కదా హైదరాబాద్ పో అక్క వాళ్ళ పో అని చెప్పిన నేనే. కానీ మాతో వీళ్ళ టీం అని మాకు చెప్పలేదు మీరు. నువ్వు శ్రీ రిషి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీడప్పుడు ఏంది కదా మేము వైజాగ్ అవును, అది అంటే కూడా వీడియో అప్లోడ్ చెప్పలేదు. అయిపోయి చూసుకోవాలా? ఒక అట్లా అంటే వీడియో మీరు పెడితే చాలా మందితో నమ్ముతాం. వీడియో అప్లోడ్ చేస్తారు. వాళ్ళందరూ ఎస్ఆర్టీమేనా? అందరితో మేము కూడా ఇష్టం. ఎప్పుడైనా హెల్పింగ్ వీడియోస్ సరే అన్నీ చేస్తారు. శ్రీ చెప్పి ఆఫీషియల్ గా లెస్సా టీం అని మరి చెప్పి మాకంటే చెప్పాను. మేము పిచ్చోళ్ళం. Official గా చెప్తే మాకెందుకు? మీరు బాధపడితే మేము పక్కన కూర్చొని అది- ఏడకట్రా అని చెప్పాలి. అట్లా కాదు, మనం కూడా ఒక సబ్స్క్రైబర్ల లెక్క మనం కూడా మన సబ్స్క్రైబర్స్ బంగారం. తో తెలుసుకోవాలి. అట్లా అంతే కాదు. కదా. అప్పుడు వీళ్ళది యానివర్సరీ ఉండే ఇలా అయితే యానివర్సరీ మేము అవును, ఒక చేయాలి. message మనం పెట్టండి, 2 seconds బ్రో. టీమ్ లో ఒకరిని తీసుకుంటున్నాం, మీతో ఉంటారు ఫస్ట్ decision ఫస్ట్ చెప్పండి. ఉంటాల్సింది మీతోనే. కాకపోతే ఏంటంటే ఆ రోజు యానివర్సరీ ఉండే, సో డేట్ చేంజ్ చేయలేము కదా. ఆ టైం మేము వైజాగ్ లో ఉన్నాం, సో మేము అందరూ అక్కడ రాలేము, మేము అందరూ ఇక్కడ రాలేము. సో వాళ్ళని అక్కడనే చేస్తాం వీడియో. అవునన్నా, మనకంటే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఒక మాట చెప్తే పెద్ద ఏమైతుంది? పెద్ద సీన్ చేసిన అవసరం లేదు. అరే అన్నా, ఫస్ట్ ఏయ్, ఒక మాట నేను చెప్పేది అందరూ నేను మీరు. ఎడిటింగ్ అయ్యేదానికి ఒక రోజు పడుతుంది. ఒక రోజులో కూడా మెసేజ్ చేయొచ్చు. నీ పాటికి మీరు అప్లోడ్ చేసేసారు, ఒక మెసేజ్ కూడా పెట్టకుండా. ఆగురా, వాళ్ళతో మాట్లాడాలి అంతేగాని ఇట్లా ఒకటేసారి ఎవరితో పిల్లలు నిజమన్నా, మేము నిన్న అనుకున్నాం. ఆ పాపం కూడా ఏమన్నా మళ్ళీ ఎవరు చెప్పి తీసుకోవాల్సిన అవసరం లేదు రా, చెప్పిన కదా. చెప్పాలి కదా. అవును బ్రో, వాడు వచ్చి ఛానల్ నాదంటాడు, మా శ్రీ అని అసలు చెప్పినాడు, నేనే ఎవరు చెప్పాడు బ్రో, చాలా నాకు చెప్పాలి కదా. వెళ్ళిపోతాంలే అన్న ఇంకా. ఏదో కాదు. ఏదో ఒక అదే ఆ పిల్ల కాదురా. అసలు ఏమనలేదా? మౌని ఏం కాదు. నార్మల్ గా అడిగినాం అసలు. మౌని. ఏదో కదనా వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు కదంటే మేము వెళ్ళిపోతాంలే ఇంకా. వద్దులే. ఇది మీకు అది అనిపిస్తుందా కొంచెమన్నా? అప్పుడు వస్తారు మీకు. వాళ్ళు కానీ మేము ఫేమ్ కూడా మీ వచ్చాక గురించే కదరా ఆలోచిస్తున్నాం. మీరు ఏడ్చినప్పుడు మేము కూడా పక్కనే కదా కూర్చున్నాం. శ్రీ నువ్వెందుకు మీరు అదే అర్థం చేసుకోరా? మీరు బాధపడ్డప్పుడు మాకు ఏడుపు రాదా? మీరు ఏడ్చేది ఇట్లా విషయం మీరు కాదు. బాధపడితే మాకు నచ్చుతుందారా? నా పక్క కూర్చొని వాళ్ళు మీకు దగ్గర అయ్యి వదిలేసిన రోజు ఎవరు నీ పక్కన ఉంటారు? సరే ఏం కాదు, ఏది కూర. ఇది టీం కాదు రిషి. అరే అరే ఆడు ఇది మా తమ్ముడే. family రా. వాడు మా తమ్ముడు ఇప్పుడు కొత్త వచ్చినాడు కాదు, కాదు బయటోడు కాదు వాడు. అవును, మా వాడు ఎప్పుడు వచ్చిన నాతో విషయంతో తిరుగుతున్నాడు, మాతోనే ఉంటున్నాడు. ఇప్పుడు మేము ఎవరిని బాధ పెట్టాలనుకోవట్లే. ఈ కొత్త వాళ్ళు వద్దు అంతే. మనం చేసుకుందాం. మనం కూడా కొత్తగా సపోర్ట్ చేయాలి కదా. కాదన్నా, ఇప్పుడు నువ్వు చూడు ఇప్పుడు టీం ఎంత మంది ఉన్నాం, తిప్పి కొడతాం 10-15 మంది ఉన్నామా. అవును, వాళ్ళతో పాపం వాళ్ళ కొత్త అడ్జస్ట్ చేసుకోవడం కాదు మౌనిక, కొత్త తీసుకురావాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ఎంత మంది చూసుకుని అంత మంచిది కదా మనకు కూడా. వాళ్ళకి పెద్ద ఫ్యూచర్ ఉంటుంది కదా. ఇంకా ఏం కాదు, వద్దు. మాట్లాడదామా అక్క ప్లీజ్ అక్క ఇగో. ఎందుకు తెలుసా ఎందుకు ఏడుస్తున్నాను? నీకు అంత ఇష్టం అక్క. అందరూ వెళ్ళిపోతాం. ఆగు. వాళ్ళు ఇప్పుడు 5 నిమిషాలు ఏడుస్తారా? లైఫ్ లాంగ్ మీరు బాధపడతారు. అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ నువ్వు ఎందుకు వస్తావు చెప్పు. నువ్వు ఎందుకు ఎందుకు వస్తావు బాధపడరు? చెప్పు. ఎందుకు వస్తావు చెప్పు. ఆగురా. నువ్వు ఎందుకు వస్తావు చెప్పు. అరే మీ ఇద్దరు కూర్చున్నప్పుడు నేను కూడా కూర్చుంటా కదరా మీతోనే. మీరు బాధపడిన రోజులు నేను చూడలేదా? మీరు బాధపడినప్పుడు చూడలే? అరే, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వేం అదే కాదు. లైట్ లే అన్నా. ఇంకా అంత ఇష్టం లేనప్పుడు ఇప్పుడు వీడియో కొట్టినా కూడా నెక్స్ట్ నుంచి ఆ ప్రేమతో ఎట్లా ఏం కాదు. ఉంటాను? మౌనం ఏం కాదు. ఇప్పుడు ఆ ప్రేమతో ఉండలేదన్నా. నీకు ఇలా కొంచెం తెలుసు కదా నీకు కొత్తగా చేస్తానండి. ఇప్పుడు ఇది ఎంత ప్రేమతో వచ్చిందన్న. పాపం బాధ పెట్టి కొత్తలో రిసీవ్ చేసుకుని అంత లేదు ఇప్పుడు మాకు. ఉన్నోళ్ళు ఒకవేళ ఒప్పుకున్నావు కదా రేపటి రోజు నాతో వీడియో చేయాలంటే ఎట్లా చేస్తాం అన్న? ఈ మనసులో ఇది అంత ఉంటే ఇవన్నీ అదే టీమ్మేట్స్ అంటే అది అర్థం చేసుకోండి. అంతేగాని నువ్వు కూడా పోతా అనొద్దు పిచ్చోన్లాగా. నాకు ఉండాలని ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని మాట ఎన్ని అన్నా సరే కూడా సారీ అక్క అట్లా తెలియక అన్నవాళ్ళు చేసి అని చెప్పి సారీ ఎప్పుడు ట్రై చేయాలి. అంతే నేను పోతా అనొద్దు వాళ్ళని చెప్పేసి. అదే చెప్పిన అన్న. కానీ ఇది పాపం మేరుస్తుంది అన్న. అది ఎంత హ్యాపీ వచ్చింది తెలుసా పైకి. నువ్వు వీడియో స్టార్టింగ్ వీడియో చూడు కావాలని అవును తెలుస్తుంది. బ్రో, ఇప్పుడు ఒక మాట అంటే మంచిది తీసుకోవాలి. కాదు, రేపు ఏం please. తీసుకుంటారు చెప్పవా? సీరియస్ ప్రాంక్ చేసి అంటే అందుకే అనుకున్నాం ప్రాంక్ చేసాం. అమ్మ అంతగా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కూడా తెలుసుగా ప్రాంక్ అని. నాకు తెలియదు, నాకు తెలిసి ఇంతవరకు టీ చేస్తాను నేను. పాపం అన్న, ఏదో అయిపోయింది అన్న. మీరే యాక్టర్స్ కాదు ఇక్కడ, మేము కూడా యాక్టర్స్. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గ
అరే ఒక మంచి వెబ్ సిరీస్ చేయొచ్చు వీళ్ళతో, వీళ్ళందరితోని. కాదు దీని బాగా అవుట్ ఆఫ్ సిలబస్ ఇది అసలు మా చెల్లి ఏడుస్తుంది అది. నాకు కూడా వేయడం బాధ బాగా చేస్తావు అనుకుంటా. SRT అంటే ఇట్లుంటది మరి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వేయడంగానే నాకు బాధ అనిపిస్తుంది. వెళ్ళిపోతా అంటావు అట్లా? మరి అక్కలు వద్దు వద్దు అయితే అంటున్నారు పోతాంటావా? కదా, రేపు శ్రీయని చెప్తుంది కదా ఉండాలని. అక్క వాళ్ళకి కూడా శ్రీయనే ఇంట్లో మాట నేను తీసుకొని ఇంటికి పోయి మాట్లాడి తీసుకొచ్చి మీకు పెళ్లి చేసాను. కాదురా. ఎంతమంది చెప్పి పెళ్లి చేసా ఒక్కరైనా మీరు ఇద్దరు పెళ్లి చేయించుకున్నారా? వీడేం చెప్పింది తెలుసా? వాళ్ళందరిలా మేము లవర్స్ కదా మా డైరెక్ట్ పెళ్ళే ఉంటది, పెళ్లి ఉంటే వీడియోలో పెళ్లికే ఉంటాం ఉంటాం అన్న అని చెప్పిండు వీడు. నాకు మస్తు బాధ అరే అట్లా చెప్పి సారీ ఇప్పుడు నా పక్కన కూర్చొని ఏడ్చి. దగ్గర సారీ ఎందుకు చెప్పాల్సి No one ఏడా team పిల్ల? members. No sorry team members కి. చిన్న పిల్లరా పిల్ల స్వాదిల్ బిర్యానీ ఏమొద్దు. చిన్నపిల్ల అన్నావు, చిన్నపిల్లలకి కాదు కాదు స్వాదిల్ బిర్యానీ ఏమొద్దు. చదువుకోమని పో మొత్తం మరి. అందరం ఒకటేలే కానీ లైట్ పిల్ల అన్న ఆ పిల్ల ఒకటే ఇష్టం బాబా. చిల్లరగా ఎలా ఉంటాడు చిల్లర రవీంద్ర అరుస్తున్న ఫోన్ లా ఎందుకు అరవకూడదన్నా? యాక్టింగ్ చేయరా అంటే మనం ఆడదానికి వదిలిపెట్టు. ఆ గ్యాప్ వచ్చేసి మొత్తం అల్లేసుకుంటున్నాడు. ఇదైతే అవుట్ ఆఫ్ సిలబస్ ఏడుపు. ఎలా ప్రియ, ఎలా? కానీ అది serious. కానీ నిజమే అది. ఏ, ఒక నిమిషం. అది నిజం. ప్రియ, ఒకసారి 1 2 3 come on. ఎందుకురా మీరు కూడా అర్థం చేసుకోకపోతే. ఏయ్, ఎట్లా? అలా కానీ అది యాక్టింగ్ చేశాను నిజం చెప్పింది. ఏం చెప్పింది? అది మీరు బాధపడుకుంటుంటారు నాకు ఆ నిజంగా performance బాధ నిజమే అది. అనిపించింది, నాకు ఏడుపు వచ్చింది. అది నిజమే అది ట్రూ. నాకు నిజంగానే వచ్చేసింది మనసులో. చూసాం కదా అన్న. సో గైస్ వాడు నేను ఎనీ ప్రొడ్యూసర్స్ ఉంటే మా కింద మెయిల్ ఐడి పెడుతుంది, దానికి మెసేజ్ పెట్టండి. యా ప్రీ ఆఫీషియల్ మర్చిపోయాను. అది ఇన్స్టాగ్రామ్ మిస్టర్ మనో official కూడా. సిన్సోన్సీ. వితౌట్ గ్లిజరిన్ నేను ఏడ్ చేస్తాను గైస్. సరే కానీ బ్రో నిన్ననే 1 మిలియన్ కొట్టా.